కూడిక 1కి 2 కూడితే 3. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ పూస 5కు సంబంధించింది. ఇది పైనుండే ఫస్ట్ బీడ్. ఇది ఒకట్ల స్థానంలో ఉండే పూసలు. ఇది 1కి 1 2 3 4 తర్వాత 5. ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం. ఇప్పుడు 1కి 2 కూడాల 1కి 2 కొడుతున్నాం. 1 2 1 2 3 మొత్తం 3. 1కి 2 కొడితే టోటల్ 3. ఇప్పుడు 2కి 2 కూడాల ఒకట్ల స్థానంలో డైరెక్ట్ ఈ 2 బీడ్స్ తీసుకొని తర్వాత ఈ కింద ఉండే 2 బీడ్స్ యాడ్ చేయాలి. కుడితే మొత్తం 1 2 3 4 2 + 2 4. ఇప్పుడు 5కి 1 కూడాల. 5 అంటే ఒకట్ల స్థానంలో 1 2 3 4 తర్వాత పైనుండే ఈ పూస 5. ఈ 5కి 1 కొడుతున్నాం, యాడ్ చేస్తున్నాం. టోటల్ 6. ఇప్పుడు 6 + 2 ఈ పైనుండే పూస ఒక్కట్ల స్థానంలో ఉండే పైనుండే పూస 5. ఈ 5కి 5 6 అంటే కింద ఉండే ఒక పూసని యాడ్ చేయాలి. అప్పుడు 6 + 2 అంటే కింద ఉండే 2 పూసలు యాడ్ చేస్తే మొత్తం టోటల్ 8. 5 6 7 8. ఇప్పుడు 2 + 4 ఒకట్ల స్థానంలో ఉండే 2 అంటే ఈ 2 బిట్స్ పైకి పెట్టుకొని ఇప్పుడు 4 యాడ్ చేయాలి. ఇప్పుడు 4 కూడడానికి వీలు కాదు ఇక్కడ, కాబట్టి 5 యాడ్ చేసి దీనికి ఇప్పుడు 4 యాడ్ చేయాలంటే 5 - 4 ఏమవుతుంది? 1 అవుతుంది. 5లో నుంచి 5లో 4 తీసేస్తే 1. దీన్ని 2 + 4 ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు 2 బీడ్స్ యాడ్ చేసిన తర్వాత +4 యాడ్ చేయాలి. +4 యాడ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ మనకి +4 యాడ్ చేసేకి వీలు కాదు, కాబట్టి మనం 5 - 1 చేయాలి. అప్పుడు ఆన్సర్ 6.